నాకు ఏడైతున్నా తెలుసా ఇట్లా బొంబాయిలో అవుతున్నా చూడరా ఫస్ట్ టైం అని తెలుసా ఎందుకు ఇట్లా బొంబాయిలో అదే ఆ రోజే నువ్వు రాత్రికి నిద్ర వస్తలేదు ఏమో సౌండ్ వస్తుంది అన్న ఆ రోజు కదా. అవు నాకైతే ఆడ ఉన్నాను 2-3 రోజులు అయితే అసలు నిద్రనే రాలేదు అసలు. ఎవరైనా కాయలకు వచ్చి ఇట్లా సంపనీకే కత్తి తీసి ఇట్లా అనగా పుట్టించుకొస్తావు కదా తెలుసా ఆడ చెప్పబడి ఆడే కావాలంటే నేను లేని చెప్తాడు. నేను పోయి నమస్తానా నమస్తే అక్క అనుకుంటా చాయ్ లాగా చెప్తా వాళ్ళు వచ్చి వస్తా వాళ్ళ నువ్వు గిడ చెప్తే లైఫ్ లో నువ్వు గిడ పడ్డానా అంటే కూడా ఎవరు నమ్మలేదు, అస్సలు నమ్మరు. జోక్ అనుకుంటారు. మీ అమ్మాయి అయితే అసలే నమ్మదు. ఫోన్ చేసి కూడా ఎవరు నమ్మరు. ఇగో మంది ఏమంటారు ఇట్లా ఇల్లు వెళ్తాయి కదా ఇట్లా యూట్యూబ్ లో ఇట్లా దేనిలోనే కదా టీవీలోనే కానీ ఏదన్నా పిల్లలు ఏదన్నా చెప్పినప్పుడు వినాలి అని అంటారు కదా తల్లిదండ్రులు. అది వినాలని ఈడ వచ్చి నాకేమన్నా ఎప్పుడైనా జరబాడుతావు అని అంటుంది తెలుసా. ఆడు నిజం మాట్లాడినప్పుడు ఈయన బుద్ధి అవుతుంది. ఆడు ఒకడికి 4 పుట్టించుకుంటాడు. నేను ఒక్కసారి చూస్తే నేను నిజం ఏం మాట్లాడు నీకు వస్తుంది మా వాచ్ తెలిసి వాడినాను నేను పెట్టుకొని పిల్లలది ఇంకా ఆడపిల్లలది తినబుద్ధి అవుతుంది కానీ నేను తినబుద్ధి కాదు. అన్ని డోంగుల మాటలే. డోంగుగాడ పుట్టినప్పుడు డోంగులు రాప్పుడు ఏమొస్తాయి చెప్తే నమ్మేటట్టున్నారా. నువ్వు ఫస్ట్ పదం అంతా ఇట్లా చేస్తావు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోగొడతావు ఫస్ట్ పదంతో. ఏమైందిరా ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటాడు ఇటు నిలబడతాడు చూసినావు కదరా ఏమైంది చెప్పు అంటే ఫస్ట్ నుండి చెప్తాడు. ఇగో అట్లకెళ్ళి నేను వచ్చినామా నేను ఈడ నిలబడ్డా ఇక వాళ్ళిద్దరు అట్లకెళ్ళి వచ్చిర్రు ఇంకా షురు చేసి ఇవన్నీ చెప్తాడు. ఫస్ట్ మ్యాటర్ చెప్పుడు అంటే అది రాదు నోటికి. తీస్తాడు అందులో పాల్గొని ఉంటాడు 2-3 కొట్టి వస్తాడు. అది ఏడైనా బుద్ధి అవుతుంది ఇక ఈయన బుద్ధి కాదు. ఆ రోజు పెద్ద మొద్దు ఉంది అది. అరే నువ్వు ఎత్తుకపోరంటే నేను ఎత్తుకపోతా నా భుజం మీద అన్నాడు. 2 అడుగులు వేసి దప్పునేసిండు. నేను ఆడ కట్టె దొరుకుతాను మళ్ళీ పీకలేనోడా ఎత్తుకపోయినప్పుడు గప్పు ఓడేసిపోయింది కంటే చక్కగా వచ్చింది. నాకేమంటున్నా వచ్చేసినావా అన్నా నన్ను సూర్యనా తిట్టినానా ఇలా తిట్టినానా అన్నా. నేనేమన్నా అరే కారణాలు నేను ఎవరు ఏం తిట్టారా నువ్వు ఏదో ఒకటి చేస్తేనే తిడతారా అని చెప్పి అనుకున్నాను. అంటే అన్న తిట్టిందని అందుకు వచ్చిందే అని చెప్తుంది వెంకటకాక కూడా కోడి దీంట్లో నా కడలో పోయినప్పటి నుంచి నేను